రాష్ట్రంలో 2 నెలల లోపల సార్వత్రిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కడప జిల్లాలో ప్రధానంగా ఈ ఎన్నికల వాతావరణం స్పీడ్ అయింది. బూతుల పురాణం అంతకంటే ఇంకా ఎక్కువ స్పీడ్ అయింది. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం. పోయినసారి ఎన్నికల కమిషనర్, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల కమిషనరు కరోనా కారణంగా వాయిదా వేసిన సందర్భంలో ఆయన మీద ఎలాంటి దాడి జరిగిందో అలాంటి దాడే ఈరోజు రాజకీయ పార్టీలపైన, ప్రజా సంఘాలపైన ఈరోజు అధికార పార్టీ దాడి విపరీతంగా పెంచేది. జమ్మలమడుగులో స్వయానా ఎమ్మెల్యే ఆ బూతులు వినలేని భాష ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత కడపలో పోలీస్ స్టేషన్లో నేరుగా ఎస్ఐలను, సిఐలనే బండబూతులు తిట్టడం, అయినా ప్రేక్షక పాత్ర పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ రకంగా చూసి చూడనట్టు పోతా ఉన్నారో అర్థం కావడం. ఈ పరిస్థితి ఉంటే ఎన్నికల్లో ఈ రకంగానే ఎస్పీ గారు వ్యవహరిస్తే సవ్యంగా ఎన్నికలు జరుగుతాయా? అందుకని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎస్పీ గారు ఈ తప్పులు చేసినటువంటి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి, కేసులు ఎఫ్ఐఆర్ చేయాలి. రెండోది ఎందల నుంచి కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుర్మార్గమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. ఈ దాడిని ఆపాల్సినది ఎవరు? అధికారులు, పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని వీటన్నిటిపైన ఈరోజు మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. రేపు సోమవారం కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలుస్తాం. ఆడికి కూడా ఇది కాదు అనుకుంటే రాష్ట్ర ఎన్నికల అధికారికి, ఈ దేశానికి సంబంధించిన ఎన్నికల అధికారి దృష్టికి కూడా తీసుకుపోతాం. అప్పటికి కూడా మారకపోతే ఎన్నికల్లో మూకుమ్మడిగా ఎక్కడైతే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తాడో, లేకపోతే ఎక్కడైతే ఉప ముఖ్యమంత్రి పోటీ చేస్తాడో అక్కడ ఎక్కువ మంది పోటీ చేసి నిరసన కార్యక్రమాన్ని కూడా మేము తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలోని పరిస్థితులు చూస్తుంటే ఎక్కడ చూసినా అన్యాయం, అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎలక్షన్లకి ఇంకా 2 నెలల టైంలోనే మా పార్టీ, కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలా గారు ఉంటే వారి మీద దూషణలు నిజంగా చాలా బాధాకరం. కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, వాటి గురించి మేము కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు తగు చర్యలు తీసుకోకపోవడం నిజంగా బాధించడం. ఏకంగా ఇక మీరు పులివెందులకు ఎలా వస్తారు, చంపేస్తామనే విధంగా వాళ్ళు మాట్లాడడం అంటూ చూస్తుంటే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు, ఎంత దుర్మార్గమైన చర్యలు చేసేదానికైనా సిద్ధంగా ఉన్నారు అని అనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే షర్మిలా గారి మీదనే కాదు కానీ ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు వారే భాష, అసెంబ్లీలో కానీ బయట కానీ వాళ్ళు మాట్లాడే విధానం ఎక్కడ కూడా చాలా ఘోరంగా ఉంది. తెలంగాణ అసెంబ్లీ చూసుకోండి, ఎక్కడ చూసినా చర్చ అనేది ఒక సబ్జెక్టు మీద చర్చ జరుగుతుంది. అదే ఇక్కడ చూస్తే ఇంతవరకు ఈ అసెంబ్లీలో ఎక్కడ కూడా చర్చ అనేది జరగలేదు. వీళ్ళు బాయ్కాట్ చేయడం ప్రధాన ప్రతిపక్షము. అసెంబ్లీ అనేది జరుగుతుందా లేదా, అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పోరాడాల్సింది పోయి వీళ్ళు తప్పించుకొని బయటికి రావడం, వాళ్ళకి నచ్చిన అన్ని బిల్లులు పాస్ చేసుకోవడం నిజంగా చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది. ఇదే పరిస్థితి తెలంగాణలో చూసుకుంటే చాలా అర్థవంతమైన చర్చ జరుగుతుంది. ఏదైనా కూడా ఒక పోలవరం, ఏదైనా ఒక ప్రాజెక్టు గురించి కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ ఏం జరిగింది, అవినీతి జరిగిందా లేదంటే ఎలా జరిగింది, దీన్ని ఎలా ముందు తీసుకోవాలని అర్థవంతమైన చర్చ జరుగుతుంది. దీనన్నిటిని చూసుకుంటే రాబోయే కాలంలో మన రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యం ఏర్పడాలంటే ఉండే పార్టీ పోయి కొత్తగా వచ్చే పార్టీ రావాలి. లేని పక్షంలో మళ్ళీ ప్రజలు ఇలాగే వెనుకబడిపోతారు. ఇక ప్రజల వెనుకబాటుతనంతోనే ఉంటుందని తెలియజేస్తున్నారు.